ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కితాబు. వాడపల్లి వెంకన్న సన్నిధికి జన సైనికుడు 7 వారాల సైకిల్ యాత్ర. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్ష. జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం. జేఎన్టీయూకే సంచాలకులు డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఉద్ఘాటన. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం పార్టీకి అందించిన సేవలు ఎనలేనివి. 39వ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన నాయకులు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఇన్పుట్ సబ్సిడీ నగదు రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని, రైతులందరూ ఆనందాన్ని వెల్లబుచ్చుతున్నారని రైతు పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం మల్లవరంలో వంగ గీతా విశ్వనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా విద్యా దీవెన, ఇన్పుట్ సబ్సిడీల నగదు ఖాతాల్లో పడటంతో రైతులు, ప్రజలు తమ ఆనందాన్ని వంగగీత విశ్వనాథ్తో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో అరగెల మణిబాబు, కొత్తం దత్తుడు, రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా చెప్పడం జరుగుతుంది. తల్లిదండ్రులు, పిల్లలు కూడా విద్యా దీవెన పడింది. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతిపక్షాలు మరి కూటమి కూడా ఎన్ని అడ్డంకులు పెట్టినా జగన్ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు, ఎన్నికల్లో కూడా ఈ రావాలి. అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి ఆపాలని చూస్తే హైకోర్టు కూడా జగన్ గారికి సమర్థించి ఎలక్షన్ అయిపోయిన వెంటనే మరి అందరికీ ఇచ్చేలాగా చెప్పడం, వెంటనే మాకు అందరికీ కూడా రాత్రి నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడుతున్నాయి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. మళ్ళీ మాకు జగనన్నే సీఎం కావాలి. జగనన్న మీద మా పూర్తి నమ్మకం ఉంది. జగనన్న మీద మా కుటుంబాలన్నీ ఆధారపడి ఉన్నాయి. మేమంతా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు విద్య కావాలన్నా, మా పిల్లలకి చదువులు ఎల్కేజీ నుంచి విదేశీ చదువులు కావాలన్నా, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలన్నా, అదేవిధంగా రైతాంగం ఎవరి దగ్గర చేయి చాచకుండా రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలు అందాలన్నా జగన్మోహన్ రెడ్డి కాదే ముఖ్యమంత్రి కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. రైతాంగం తరఫున, తల్లిదండ్రుల తరఫున, విద్యార్థుల తరఫున, మహిళల అందరి తరఫున కూడా మరి ఎన్నికల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు వారికి, అదేవిధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారం రాత్రి నుంచి అందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన రిలీజ్ చేస్తున్నందుకు అందరి తరఫున ముఖ్యమంత్రి గారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ కాకినాడ నగరానికి చెందిన సూరిబాబు వాడపల్లి వెంకన్న సన్నిధికి 7 వారాలు సైకిల్ పై వస్తారని స్వామివారికి మొక్కుకుని ఆ మొక్కును పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడలోని 21వ డివిజన్ కు చెందిన సూరిబాబు వాడపల్లి వెంకన్న సన్నిధికి చివరి వారం పూర్తి చేసేందుకు వెళ్తున్న సూరిబాబును దుగ్గన బాబ్జీతో పాటు సూరిబాబు సన్నిహితులు, జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుపతికి సైకిల్కి వెళ్లడం జరిగిందని, ఈసారి కూడా పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరికతో వాడపల్లి వెంకన్నకు మొక్కుకోవడం జరిగిందని, అందులో భాగంగా 7 వారాలను పూర్తి చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవ్వాలని, సూరిబాబు వాడపల్లి వెంకన్నను మొక్కుకొని సైకిల్పై 7 వారాలు వెళ్లడం అభినందనీయమన్నారు.
ఆ వెంకటేశ్వర స్వామి సూరిబాబు కోరికను త్వరలోనే నెరవేర్చే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం యొక్క కుతంత్రాలకి మానవ సహాయం కాకుండా దైవ సహాయం ఉండాలి, లేకపోతే ఈ దుర్మార్గం ఎదుర్కోలేము. కాబట్టి నేను కూడా కర్మ సిద్ధాంతం నమ్ముతాను. కాబట్టి ఆ కోనసీమ వెంకటేశ్వర స్వామి, కోనసీమ తిరుపతి అంటారు, వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 వారాలు సైకిల్ మీద వస్తానని మొక్కుకున్నాను. అదేవిధంగా 14లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని నేను కాకినాడ నుండి తిరుపతి సైకిల్ యాత్ర చేశాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అదే స్వామిని అదే నమ్మకంతో మొక్కుని మన పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వీళ్ళు 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. కనుక దైవ సహాయం కూడా కావాలని ఆ స్వామిని బలంగా కోరుకుని ఇవాళ 7 వారాలు పూర్తవుతుంది. ఇది 7వ వారం. నిజంగా నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన బాబ్జీ గారికి కానీ అలాగే నా మిత్రమండలందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి తప్పకుండా కొండబాబు గారు అత్యధిక మెజార్టీతో కాకినాడ నుండి, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా, మరి మన పంతం నానాజీ గారు రూరల్ నుండి, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో, ఎవరు ఊహించిన మెజార్టీతో పిఠాపురం నుంచి కూడా నెగ్గి అసెంబ్లీలో జనసేన వాణి వినిపించి ఆయన మరింత ముందుకు జరగాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అలాగే మా కోసం కూడా వెంకటబాబు దండం పెట్టుకుని సక్రంగా 7 వారాలు పూర్తి చేయాలని చెప్పేసి మా ఆఫీస్ ద్వారాగా మా జనసేన కార్యకర్తలందరూ కూడా ఈరోజు మేము సాగనంచడం జరుగుతుంది. ఆనందంగా ఆల్ ది బెస్ట్ సూరిబాబు. 7 వారాలు పూర్తి చేసుకుని వచ్చి మనందరూ కూర్చొని ఒక కుటుంబ సభ్యుల్లాగా జనసేన పార్టీని బలం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, కొండబాబు గారు అతి మెజార్టీతో నెగ్గకపోతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే కూడా ఇవాళ పిఠాపురం వాస్తువులందరూ కూడా అదృష్టం చేసుకుని ఉన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే కింద రావడం, అలాగే రూరల్లో కన్నబాబు గారు కూడా ఓడిపోతున్నారు. అలాగే నాన్నజీ గారు కూడా అతి మెజార్టీతో నెగ్గవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా అసహ్యంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడురా మనకి ఈ స్వతంత్రం వస్తుందని చెప్పేసి పూర్వం ఎలాగో ఆలోచించారో ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఒక పూర్వం బ్రిటిష్ పరిపాలనలాగా వాళ్ళకి ప్రజలకి భయభ్రాంతులు గురైపోయి ఈరోజు మళ్ళీ మాకు స్వతంత్రం తెచ్చుకోవడం జరుగుతుంది 2024లో. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో, అదే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా చాలా ప్రజలందరూ కూడా ఆనందంగా బతుకుతారని, అలాగే ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎంత అతను క్వాలిటీ ఉన్న వ్యక్తి అంటే, ఉదయ్ శ్రీనివాస్ గారు అన్న వ్యక్తిని ఇవాళ ఎంపీ కింద పెట్టి నా సోదరుడు, నా తమ్ముడు అని ఎందుకు గుర్తింపు ఇచ్చాడంటే, సుమారు 25,000 మందికి ఉద్యోగాలు వేయించి అతను కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి, ప్రజల కష్టాలు తెలుసుకునే వ్యక్తి కాబట్టి అతను ఇవాళ ఎంపీగా పెట్టడం జరిగింది. అతను కూడా ఖచ్చితంగా ఎంపీ అవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కోరిక అంతా కూడా తీరబోతుంది 2024లో. ఖచ్చితంగా మా సూరిబాబు ద్వారాగా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు కలగాలని, ఆనందంగా వెళ్ళొస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని జేఎన్టీయూకే సంచాలకులు డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ అన్నారు. రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి మరియు వృక్షశాస్త్ర విభాగం పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కాకినాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా 4వ తరగతి నుండి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు జిల్లాలో ఉన్న 52 పాఠశాలల కళాశాలల నుండి 273 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన జీవ వైవిధ్య అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఎన్టీయూ సంచాలకులు ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ కేవీఎస్టీ మురళీకృష్ణ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమన్నారు. భారతదేశం జీవ వైవిధ్య పరంగా అతి బలమైన దేశమని, ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే 17వ స్థానంలో ఉందని తెలిపారు. ఇక్కడ సుమారు 1200 పక్షి జాతులు, వివిధ జంతువులున్నాయన్నారు. ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త వై శివప్రసాద్ మాట్లాడుతూ జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని, వివిధ వృక్షజాతులు పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ ఎన్ వీరభద్రరావు, బిఎస్పి రమణమూర్తి, పిల్లి గోవిందరాజులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో ఇక్కడ ఉన్న డైవర్సిటీ ఇకో సిస్టమ్ మనకి హిమాలయాస్ ఉన్నట్టుగా ఇటు మళ్ళీ సౌత్ ఇండియా ఉండదు, అటువైపు కలకత్తా ప్రాంతం ఉన్నట్టుగా ఇంకో చోట ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే 10% అడవులు కృష్ణా గుంటూరులో ఉన్నాయి, 33% ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఏమో 70% ఉన్నాయి.
ఇవంతా వెరైటీ అన్నమాట. ఈ డైవర్సిటీ ఉండడం మూలంగానే అది చాలా కంట్రీస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అన్ని రకరకాల ఫారెస్ట్, రకరకాల వెదర్ కండిషన్స్, రకరకాల పీపుల్. మన కరెన్సీ నోటు మీద 17 భాషలు ఉన్నాయి, ఇండియాలో 1700 భాషలు ఉన్నాయి. చాలా దేశాల్లో 2-3 భాషలు తప్ప మిగతా ఉండవు అసలు. అలాగే ఇండియాలో ప్రపంచంలో అన్ని రిలీజియన్స్ కూడా ఇండియాలో చాలా హ్యాపీగా ఉన్నాయి, కలిసి మనం మనుగడ సాగిస్తున్నాం. అందువల్ల ఈ డైవర్సిటీని మన నేచర్, మనిషి నేచర్ కూడా అన్వయించుకుంటే మై నేచర్ ఈజ్ మై ఫ్యూచర్ అంటారు. అంటే మన నేచర్ అంటే మన స్వభావం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే చదువుతో పాటుగా ఆటలు, పెయింటింగ్, రకరకాల లాంగ్వేజెస్, రకరకాల పర్సన్స్ తో ఫ్రెండ్షిప్, వాళ్ళ నుంచి నేర్చుకోవడం, ఇలా ఉన్న వాళ్ళే లైఫ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇది మనం ఇవాళ నేర్చుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం. ఇండియా హ్యాస్ ఎ గ్లోరియస్ ఫ్యూచర్. వీటన్నిటిని ఇంత విజయవంతం చేస్తున్నందుకు, ఇందులో ఇంత ఆదివారం నాడు ఇంత ఎండలో కూడా చాలా భక్తిభావంతో, పర్యావరణం పట్ల భక్తిభావంతో వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయిలో చిత్రలేఖన మరియు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి సుమారుగా 48 పాఠశాలల నుంచి 238 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా పేరెంట్స్ కూడా సుమారుగా 150 మంది పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఇంత చక్కగా విద్యార్థులందరూ కూడా వారి యొక్క జీవ వైవిధ్యం మీద, పర్యావరణం మీద చాలా చక్కటి వారి అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి యొక్క సభ్య కార్యదర్శి బివిఏ కృష్ణమూర్తి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పిఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ బివి తిరుపాన్యం గారు, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జేఎన్టీయూ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ కేవీఎస్జి మురళీకృష్ణ గారు చాలా చక్కగా విద్యార్థులకి పర్యావరణం పట్ల వారి ఏ విధంగా వాళ్ళది తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేటువంటి చాలా మంచి విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థుల్లో జీవ వైవిధ్యము, అదేవిధంగా పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య మండలి ఈ కార్యక్రమం నిర్వహించింది. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ఆద్యంతం సేవా, ఉద్యమాలు, పోరాటాలతో నిరాడంబరతతో ముడిపడి ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. సిపిఎం కార్యాలయంలో జరిగిన పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకుని నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా కాకినాడ కచేరిపేట సుందరయ్య భవన్లో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఎం నగర కమిటీ సభ్యులు కె సత్యరాజు అధ్యక్షత వహించారు. ముందుగా సిపిఎం జిల్లా కన్వీనర్ ఎం రాజశేఖర్, సీనియర్ నేత దువ్వా శేషబాబ్జీలు సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లర్పించారు. ఈ సందర్భంగా రాజశేఖర్, శేషబాబ్జీలు మాట్లాడుతూ సుందరయ్య జీవితం ఆద్యంతం సేవ, ఉద్యమాలు, పోరాటాలతో నిరాడంబరతతో ముడిపడి ఉందన్నారు. విద్యార్థి దశలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నాయకుడిగా, తదుపరి కమ్యూనిస్టుగా మారి దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. నేటి తరం సుందరయ్య స్ఫూర్తితో విలువల కోసం నిలబడాలన్నారు. ఉన్నంతలో సాయం, ఉన్నంత వరకు చేద్దాం అనే పిలుపులో భాగంగా కొంతమంది వారింటిలో ఉపయోగించనివి, అదనంగా ఉన్నవి ఏవైనా బట్టలు, గిన్నెలు, పుస్తకాలు, ఇతర వస్తువులు సుందరయ్య భవన్కు అందించారు. సుందరయ్య భవన్ పరిసరాల్లో ప్రజలకు ఈ విషయం తెలిపి ఆహ్వానించి తమకు కావలసినవి తీసుకోవాలని కోరగా ప్రజలు విరివిగా సుందరయ్య భవన్కు వచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కన్వీనర్ పలవెల వీరబాబుతో పాటు మలక వెంకటరమణ, కె నాగజ్యోతి, సూర్యనారాయణ, వర్మ, సుబ్బారావు, వెంకట్రావు, శ్రీనివాస్, ఏడుకొండలు, సత్యనారాయణ, ప్రసాదరావు, జగదీష్, సంజయ్, నాగలక్ష్మి, అమృత, విద్యా తదితరులు పాల్గొన్నారు. భావంతో పనిచేసే రాజకీయాలకి పునాది వేసినటువంటి నాయకుడైన అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం అవసరం, ప్రస్తుత తరానికి తెలియజేయడం కూడా అవసరం. ప్రస్తుతం మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు ముగించుకుని ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. దురదృష్టకరం ఏంటంటే అప్పుడు రాజకీయాలన్నీ కూడా బయలుదేరినాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వను అని ప్రకటించినటువంటి బీజేపీ చుట్టూ తిరిగే 3 పార్టీలు, ఆ బీజేపీ కలిపే ఇక్కడ ఎన్నికల్లో ఉన్నాయి. రాబోయే ఫలితాలను బట్టి దేశంలో కేంద్ర ప్రభుత్వం మారిపోతుందని చెప్పి అర్థమవుతుంది. కాంగ్రెస్, ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తుందని చెప్పి అర్థమవుతుంది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి మాత్రం దురదృష్టకరం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి పార్లమెంటు సీటు వచ్చినా అవన్నీ కలిపి బీజేపీ జేబులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి ప్రకటించింది బీజేపీ. అలాగనే రైల్వే జోను ఇవ్వకుండా ఎగ్గొట్టింది. రాజధాని నిర్మాణానికి డబ్బులు ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పరం చేస్తానని చెప్పింది. ఇలాంటి రాజకీయాలకు వ్యతిరేకంగా యువతరం నిలబడాలని సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలని చెప్పి కోరుతూ, ఈరోజు కార్పొరేట్ రాజకీయాలు పెరిగిన తర్వాత ఈరోజు ఎలక్ట్రల్ బాండ్స్ విషయాలు మనం అందరం చూస్తూ ఉన్నాం. క్రిడ్పోకో ఈరోజు జరిగినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. అందుకని సిపిఎం పార్టీ ఈరోజు ఎన్నికల సంస్కరణలు కోరుతా ఉంది. గత నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, దామాష ఎన్నికలు ఉండాలి. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే
అంత ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి సిపిఎం పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది. ఎందుకనంటే ఇది ఓటుకి 2000, 3000 చొప్పున అన్ని పార్టీలు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజల యొక్క ప్రాతినిధ్యం అనేది లేకుండా పోతుంది. అన్ని సామాన్యుల ఓట్లలో ఎన్నికల్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అటువంటి విధానాలు పోవాలి అంటే ప్రతి ఓటుకి విలువ రావాలంటే దామాష ఎన్నికలు రావాలి, అలాగే ధన రాజకీయాలు అడ్డుపడాలి. అందుకని ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నికల సంస్కరణల కోసం అందరం కూడా భుజం ముందు కలిపి పోరాడదామని అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా మత రాజకీయాలు, విభజన రాజకీయాలు, రాష్ట్రాల హక్కుల మీద జరుగుతున్న దాడిని అందరూ కూడా ఖండించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రీతమ నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని సిపిఎం కాకినాడ నగర కమిటీ తీసుకుని ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నంతలో సాయం ఉన్నంత వరకు చేద్దామని పిలుపునివ్వడంతో అనేక మంది తమ ఇళ్లల్లో ఉపయోగించని అదనంగా ఉన్నటువంటి బట్టలు, ఇతర వస్తువులు, పుస్తకాలు అన్నీ కూడా సుందరయ్య భవన్కి అందించారు. ఈరోజు మేము ఇవి అవసరమైన ప్రజల్ని సుందరయ్య భవన్కి వచ్చి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే సుందరయ్య గారి జీవితంలో ఉద్యమము, పోరాటము, త్యాగంతో పాటు నిరంతర ప్రజాసేవ ఉన్నది. ఆ ప్రజాసేవని నేటి తరం అనేక మంది యువకులు వివిధ రూపాల్లో సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. సేవలకి, సహాయాలకి కాకినాడ అనేది చిరునామాగా ఉన్నది. ఆ ప్రయత్నంలో సిపిఎం నగర కమిటీ కూడా చిన్న కృషిని ప్రారంభించాం. ప్రజలందరూ కూడా సిపిఎం కృషిని ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సుందరయ్య గారికి జోహార్లు అర్పిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఈ నెల 21వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు 10వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులకు యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన క్లాసులు సద్వినియోగం చేసుకోవాలని యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు పిలుపునిచ్చారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి రవిచక్రవర్తి, పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ, పూర్వ జిల్లా గౌరవాధ్యక్షులు సిహెచ్ వెంకటరమణ, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు ఏ సంజయ్, నగర కార్యదర్శి ఏ వాసు, జిల్లా కమిటీ సభ్యులు సాహిత్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి చక్రవర్తి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు అత్యంత కీలకం కాబట్టి భవిష్యత్తులో రాణించేందుకు ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిపుణులైన ఉపాధ్యాయులతో సుమారు 15 ఉచిత అవగాహన క్లాసులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు ఈ క్లాసులు జరుగుతాయని వారు చెప్పారు. మే 21వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఎవరైతే 9వ తరగతి పాస్ అయ్యి 10వ తరగతిలోకి వెళుతున్నటువంటి విద్యార్థులకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మీద అవగాహన కోసం క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసులు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు రోజుకి 2 గంటలు వివిధ సబ్జెక్టుల ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ శిక్షణని మరి ఎవరైతే విద్యార్థులు 9వ తరగతి నుంచి 10వ తరగతికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ క్లాసుల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసి మరి ఈ విద్యార్థులందరూ కూడా భవిష్యత్తులో రాబోయేటువంటి 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మరి అత్యున్నతమైనటువంటి మార్కులతోటి విజయవంతంగా పూర్తి చేసుకోవాలనేటువంటిది ఆకాంక్షిస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో భక్తులకు మంచినీటి సదుపాయాలు కల్పించడం జరిగిందని దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరామరాజు పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల దేవాదాయ ధర్మాదాయ శాఖ డీసీ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడంతో రోజు సుమారు 500 మంది వచ్చే దేవాలయాల వద్ద మంచినీరు, చలువ పందిళ్లు తదితర సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఉష్ణోగ్రతలు తగ్గేంత వరకు మంచినీటి సౌకర్యాన్ని భక్తులకు కల్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సత్రాలు, మఠాలు వద్ద కూడా చలివేంద్రాలతో పాటు మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందని డీసీ విజయరామరాజు వివరించారు. ఈ సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రోజుకి కనీసం 500 మంది భక్తులు ఆడతారు. అక్కడ మేము మా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కానీ నేను కానీ మా ఇన్స్పెక్టర్ కానీ ప్రత్యక్షంగా వెళ్తున్నాం. వారానికి కనీసం 2-3 టెంపుల్స్ అన్ని విజిట్ చేసి, ఎందుకంటే ఈ తీవ్రత బాగా ఎక్కువ 45 డిగ్రీల వరకు ఉంటుంది సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చేస్తున్నాం. అలాగే ప్రతి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ అంటే ధర్మసత్రాలు కానీ మఠాలు కానీ ఈ సంబంధించి కూడా మేము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మంచినీళ్ళు, మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం ప్రతి చోట దానికి సంబంధించి. అలాగే అన్నదానం కూడా మేము దాదాపు ఎంతమంది వస్తే అంతమందికి ఈ ఎండాకాలం సీజన్లో వారందరూ కూడా మా సత్రాల్లోనూ టెంపుల్స్లో కూడా అన్నదానాన్ని మేము చేస్తూ భక్తులకి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శించుకుని వచ్చే భక్తులకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా, ఎండ తీవ్రతకి ఇబ్బంది పడకుండా దేవాలయాల తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని. తన ఛాంబర్ కు తాళాలు వేసి మరమ్మతులు చేపడుతున్నట్లు వంకతో కావాలని తనను వీధిలో నుంచోబెట్టి మున్సిపల్ కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే తనను వేధిస్తున్నారని పిఠాపురం మున్సిపల్ డిఈ భవానీ శంకర్ ఆరోపించడం పిఠాపురంలో చర్చనీయాంశమైంది. కోర్టు ఆదేశాలతో 4 రోజుల క్రితం ఉద్యోగ విధుల్లోకి చేరిన డిఈ భవానీ శంకర్ మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్ కు తాళం వేయడంతో మహారాజా కోటలో ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద కూర్చుని విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై కమిషనర్ కనకారావు మాట్లాడుతూ డిఈ చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ వాటిని ఖండించారు. నా శాలరీ ఇవ్వండి, నా కుటుంబం ఇబ్బంది పడుతున్నాను, నేను ఇవన్నీ పడుతున్నానని నేను కమిషనర్ అంటూ లెటర్ పెట్టుకున్నాను. అయినా ఆయనకి కరగలేదు, మనసు కరగలేదు. కమిషనర్కి ఎందుకు అంత కక్ష సరే ఎందుకు నానే చేయాలి? నేను ఏం తప్పు చేశాను, ఏం నేరం చేశాను? నేను మా పై అధికారులకి ఇవన్నీ రిటర్న్గా రాసి పంపుతున్నాను. నేను ఒక గెజిటెడ్ ఆఫీసరు చెట్టుకి పుట్ట కింద తిరిగే పరిస్థితి ఉందంటే ఆ టైప్లో చేస్తున్నాడంటే ఆయన ఒక ఆఫీసర్ అయి ఉండి ఆ విధంగా చేయకూడదు. అతనికి చింతనం అలాంటి అతను కక్షగా చేస్తున్నాడు అంతే. ఛాంబర్కి వెళ్ళి జాయిన్ అవుతుంటే నా ఛాంబర్కి సెక్రటరీ చేస్తున్నాడు. అదే వ్యక్తి నిన్న మన వరకు ఇన్ఛార్జ్ చేశాడు, నేను సెలవు. అదే వ్యక్తి ఛాంబర్లో డ్యూటీ చేశాడు. చేసిన వ్యక్తిని నేను వచ్చినంటే దాని మీద రిపేర్లో ఉందనేసి ఛాంబర్కి రిపేర్ ఉంటుంది. పోనీ రిపేర్ చేస్తున్నారన్నాడు ఏరే రూమ్, ఆ రూమ్కి ఏమైనా అమౌంట్ శాంక్షన్ చేశారా? ఏమైనా బిల్స్ పేమెంట్స్ కానీ ఇర్రెగ్యులర్గా ఉన్నారు. ఆ ఇష్యూస్ అన్నీ కూడా రైజ్ చేశారు కౌన్సిల్లో. దాని మీద రాలేదు జవాబు. లీవ్ వెళ్ళిపోయి కనీసం ఫోన్లో ఇలా ఉందని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాలి. నేను ఆయన దగ్గర పనిచేస్తున్నాను, నా కర్మ అలా ఏముంది అట్లా కాదండి. అతనికి నిజంగా బాగలేనప్పుడు ఎవరైనా చెప్తారా లేదా? భార్య భర్తకు చెప్తుంది, భర్త భార్యకి చెప్తారు. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఉంటారో చెప్తారు. నేను ఒక్కరోజు సీఎల్ పెట్టాలంటే ఆర్డీ గారికి చెప్పాలి, కలెక్టర్ గారికి చెప్పాలి, డైరెక్టర్ గారికి చెప్పాలి. 1 డే సీఎల్ పెట్టాలంటే అలా చెప్పకుండా నేను ఏ రోజైనా పెట్టున్నాను అడగండి. ఒక మెడికల్ నిజంగా ఆరోగ్యం మరి నాకు హెల్త్ బాగాలేదండి, నిజంగా నువ్వు ఫోను మాట్లాడుకునే అంత వ్యక్తిగతమైన ఖర్చులు ఏమున్నాయండి? ఫోన్లో మాట్లాడి ఇప్పటి వరకు ఫోన్ లేదు అతనికి, నాకు ఫోన్ లేదు. వ్యక్తిగతమైన ఖర్చులు ఏముంటాయి? ఫోన్ లేదా? ఫోన్లో చెప్పలేరా నాకు ఈ విధంగా ఆరోగ్యం బాగాలేదని? గౌరవ్ డిఈ గారు ఏ అడ్రస్ నుంచి అయితే నాకు పంపించారో మెడికల్ సర్టిఫికేట్, కనీసం ఫోన్ ఇంటిమేషన్, అదే అడ్రస్కి నేను కరస్పాండెన్స్ చేస్తే ఈ విధంగా ఉంది, డ్యూటీకి రావాలి, మీరు ఈ డ్యూటీ చేయాలని, అవన్నీ కూడా నాకే వచ్చేసాయి తిరిగి. దానికి కూడా నేనే బాధ్యున్నా? ఏ అడ్రస్కి ఇచ్చి ఏ అడ్రస్కి పంపిస్తే దానికి ఎనికి తిరిగి తపాలో వచ్చింది, దానికి కూడా నేను, ఇది కూడా వ్యక్తిగతమైన ఖర్చు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ను రాష్ట్రంలో 26 జిల్లాలో బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ తెలిపారు. కాకినాడ మెయిన్ రోడ్డులో గల ధన్య ఫంక్షన్ హాల్లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 7వ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో పెరిగిన జిల్లాల ప్రకారం కార్యవర్గం నిర్మాణానికి సభ్యులు ఏకాభిప్రాయం తెలియజేసినట్లు చెప్పారు. అదేవిధంగా అసోసియేషన్లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కార్యదర్శి విజయకృష్ణ, ట్రెజరర్ దేవేంద్ర ప్రసాద్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి హాజరైన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్థానికంగా యూరోపీలో ఉన్నటువంటి సమస్యల మీద అనేక మీటింగులు మేము కండక్ట్ చేయడం జరిగింది. అధ్యక్షుల వారు కానివ్వండి, సెక్రటరీ గారు, నేను, కోర్ కమిటీలో ఉన్న మిత్రులు, మరి ఆ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గంతో అనేక జిల్లాల్లో
గతంలో ఉన్నటువంటి 13 జిల్లాలు ఇప్పుడు ఇడిపోయినటువంటి 26 జిల్లాల్లో ఆల్మోస్ట్ 99% అన్ని జిల్లాల్లో కూడా సమావేశాలను ఏర్పాటు చేసి ఆ స్థానికంగా ఉన్నటువంటి యూఎల్పీలో ప్రాబ్లమ్స్ కోసం మేము తెలుసుకుని మరి డిటిపి ఆఫీస్కి వెళ్ళడం, ఆ సమస్యల పరిష్కారానికి 100% కృషి చేశామని చెప్పి మీ అందరి సహాయ సహకారాలతో మీ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి గర్వంగా కూడా చెప్పుకుంటున్నాం. అలాగే మన చైర్మన్ గారు వారు ఈరోజు జరిగిన మీటింగ్ మీద కంక్లూడ్ ఇచ్చారు కాబట్టి ఫైనల్గా మనం 13 జిల్లాలని రాష్ట్ర ప్రభుత్వం వారు 26 జిల్లాలకు ఎదురుకుంటూ అనుకున్నట్టుగా 26 జిల్లాలకి 26 జిల్లాలు ఏర్పాటు చేసుకుని 26 ఈసీ మెంబర్ తోటి వెళ్దామా, లేదు 13 మందిని పాత పద్ధతులు ఎలాగైతే ఇద్దరు వెళ్దామన్నది మీరు చేతులు ట్రై చేసి దేనికి అభిప్రాయాలు యాక్సెప్ట్ చేస్తారో తెలిస్తే ఇచ్చిన వారి పేర్లని రికార్డ్ చేసుకుని వచ్చిన మెంబర్స్కి దాని రిజర్వేషన్ పాస్ చేస్తారు. కాబట్టి 26 జిల్లాలకి యాక్సెప్ట్ చేసేవాళ్ళు చేతులు ట్రై చేసి చెప్పండి. భారతదేశంలో సిపిఎం పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పిఠాపురం సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిపిఎం నాయకులు కోనేటి రాజు, కుంచే చిన్నాలు పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకునేందుకు రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ తెలిపారు. కాకినాడ లక్ష్మీనగర్లో గల శ్రీ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీ చారిటబుల్ ట్రస్ట్ షేర్ ఫౌండర్ చైర్మన్ నవ్య పద్మ అధ్యక్షత వహించగా రాయవరపు సత్యభామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రాయవరపు సత్యభామ ముఖ్య అతిథిగా పాల్గొని నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యబాబు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న నిరుపేదలకు తమ ట్రస్ట్ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీదేవి, చరణ్, హన్వాస్, అలయన్స్ క్లబ్ రెయిన్బో రెస్టారెంట్ బాల త్రిపుర సుందరి, అలయన్స్ క్లబ్ సభ్యులు కిరణ్ సతీష్, జయ, సతీబాబు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క సంప్రదాయాన్ని మనం ఎప్పుడూ కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ప్రార్థించే పదవుల కన్నా చేజాపే చేతులు చాలా మిన్న. ఎందుకంటే ఇవాళ మనం ఈ చిన్న చిన్న కార్యక్రమంలో వీళ్ళకి జీవితానికి ఒక రకమైన వెలుగు చూపిస్తుంది. అందరూ ఒక చిన్న ఆలోచన మార్గంతో చేస్తున్న ఏదైనా కార్యక్రమం ముందుకు వెళ్తున్న ఆలోచనతో శ్రీదేవి గారిని కూడా కలుపుకోవడం జరిగింది. అలాగే మా యొక్క సుందర్ గారు, ఇంకా అందరూ కమిటీ వారు అందరూ కూడా మీరు ఉండాలి, మేము ఉండాలి అనుకున్న నాటితోనే మేము కార్యక్రమం చేస్తాం తప్ప ఎవరికి ఎక్కువ ఎవరు తక్కువ దీంట్లో మాకు లేదు. అందరూ సమానం, అందరూ మేము ఒక శానకుల్లాగే మేము పనిచేస్తున్నాము. అలాగే ఏదైనా ఒక కార్యక్రమానికి ఎవరికి ఇబ్బంది ఉంటే ఆ సహాయ సహకారం అందించాలని ఆలోచనతో అందరం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే శ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సుందర్ గారు అవ్వండి, మిగతా పెద్ద వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను ఒక ఆడబడుచుగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మేము సమస్యను పరిష్కరించడానికి ముందుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కష్టాల్లో ఉన్న నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులను లవ్ టు సర్వ్ స్వచ్ఛంద సంస్థ తరపున ప్రతి నెల వారికి అందిస్తున్నట్లు ట్రస్ట్ ప్రెసిడెంట్ రామదేవ్ బాలత్రిపుర సుందరి తెలిపారు. కాకినాడ నూకలమ్మ మాన్యంలో లవ్ టు సర్వ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా లవ్ టు సర్వ్ స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ బాలత్రిపుర సుందరి నూకలమ్మ మాన్యంలో గల నిరుపేదలకు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా బాలత్రిపుర సుందరి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో హోప్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు లక్ష్మీ నాగేంద్ర, సతీష్, దుర్గాప్రసాద్, లహరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంగమ్మ గారికి సాయిరాం మణికార్ గారి ఎప్పుడున్నో సందర్భంగా లవ్ టు సర్వ్ తరఫున అధ్యక్షులు సుందరి గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రాసరీస్ ఇవ్వడం జరుగుతుంది. వీరికి గత 2 సంవత్సరాలుగా ప్రతి నెల కూడా నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన రామ్ మణికర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారికి ఎప్పుడున్నో శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మణికర్. హ్యాపీ బర్త్డే సాయిరాం మణికర్. హ్యాపీ బర్త్డే. పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలి, ఇంకా ఎంతమంది సేవ చేయాలని మనస్ఫూర్తిగా లవ్ టు తరపున అందరం కోరుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతు పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కితాబు. వాడపల్లి వెంకన్న సన్నిధికి జన సైనికుడు 7 వారాల సైకిల్ యాత్ర. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్ష.
జీవ వైవిధ్య పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యం. జేఎన్టీయూకే సంచాలకులు డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ ఉద్ఘాటన. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం పార్టీకి అందించిన సేవలు ఎనలేనివి. 39వ వర్ధంతి కార్యక్రమంలో కొనియాడిన నాయకులు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.